నమస్తే నింగి నెల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అమెరికాలో ఉన్నతమైన చదువు, ఎంతో మంచి ఉద్యోగం, చాలా సపోర్ట్నిచ్చే ఫ్యామిలీ. అయినా తన జీవితంలో ఏదో ఒక తెలియని వెలితి తనని తిరిగి ఇండియాకి రప్పించింది. అదే ఆలోచనతో వేసిన అడుగు ఇప్పుడు దేశమంతా ఒక బ్రాండ్గా నిలిచింది. ఆవిడెవరూ కాదు, ఆవిడే రాధికా చౌదరి గారు. ఫ్రేయర్ ఎనర్జీ సోలార్ రూఫ్ టాప్ సహ వ్యవస్థాపకురాలు రాధికా చౌదరి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ రాధికా గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి, మీతో స్టార్ట్ చేద్దాం. సో మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? పుట్టి పెరిగింది హైదరాబాద్లోనేనండి. ఓకే. మధ్యలో ఒక 4 years అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళి అక్కడ 2 ఏళ్ళు ఉద్యోగం చేసి 2008లో mళ్ళీ ఇండియాకి వచ్చేసాను. ఓకే. అప్పటి నుంచి రెన్యూబుల్ ఎనర్జీ ఫీల్డ్లోనే ఉన్నాను. ఓకే. సో మీ స్టడీస్ గురించి చెప్పండి. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత అమెరికా వెళ్ళాను మాస్టర్స్ కోసము. అక్కడ న్యూక్లియర్ ఇంజనీరింగ్ చదివి సంవత్సరంన్నరలో మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని అక్కడ కూడా నాకు మొత్తం రీసెర్చ్ అసిస్టెంట్షిప్ అంటారు. సో నో ఫీజ్, కంప్లీట్ స్కాలర్షిప్ మీదనే చదువుకున్నాను అక్కడ మాస్టర్స్. అక్కడ తర్వాత నాకు జాబ్ జనరల్ ఎలక్ట్రిక్లో వర్క్ చేశాను 2 years. అక్కడ వర్క్ చేసి SKF మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో చేసిన తర్వాత ఇండియాకి రావడం అయింది. ఓకే. సో ఇండియాకి రావడం అనేది ఈ థాట్తోనే వచ్చారా? అంటే బిజినెస్ పెట్టాలి అనే థాట్ ఉండిందా మీకు, లేదు అంటే అనుకోకుండా స్టార్ట్ చేశారా? యాక్చువల్లీ అనుకోకుండానే జరిగింది. మా ఫ్యామిలీ వచ్చి బిజినెస్ ఫ్యామిలీయే. మా ఫాదర్ అట్లా అనుకుంటే మా గ్రాండ్ ఫాదర్ లాయర్, తర్వాత ఫాదర్ ఓన్గా పెట్టుకున్నారు చిన్నగా బిజినెస్. సో కానీ నాకు ఎప్పుడు ఆ థాట్ లేదు, ఎందుకంటే మా నాన్నగారు మా అన్నని నన్ను అలాగే చదివించుకొని ఇంజనీరింగ్ చదివించి ప్రొఫెషనల్ ఫీల్డ్లోకి వెళ్ళాలన్న ఉద్దేశంతోనే ఉన్నాము. ఇండియాకి వచ్చినప్పుడు కూడా ల్యాంకో అని చాలా పెద్ద కంపెనీ, ఇన్ఫ్రా కంపెనీ, అక్కడ నేను రెన్యూబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా వర్క్ చేశాను. సో ఐ వాజ్ హెడింగ్ సౌత్ ఇండియా రీజియన్ ఫర్ ల్యాంకో అట్ దట్ పాయింట్. సో అప్పుడు ఆలోచన లేదు. తర్వాత అనుకోకుండా మా కో-ఫౌండర్ సౌరభ్ని కలవడం అయింది. ఆయన బాగా మాట్లాడి దాని గురించి చెప్పి మనము 2 ఏళ్ళు ఒక 2 years టైం స్పెండ్ చేసి వేరే వేరే బిజినెసెస్ గురించి ఆలోచించి అప్పుడు సోలార్లో ఇలా చేస్తే బాగుంటుందని స్టార్ట్ చేశాను. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే తను ఆ ఐడియా చెప్పినప్పుడు డెఫినెట్లీ మీకు ఆ థాటే లేదు మైండ్లో, కాబట్టి ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనుకున్నారు? అంటే స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ ఆలోచిస్తాం కదా, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి. యాక్చువల్లీ ఈజీ డెసిషన్ అయితే కాదు, ఎందుకంటే ఒక మంచి జాబ్ వదిలి బిజినెస్ పెట్టాలి అంటే మనకు ఒక స్టెబిలిటీ అనేది ఉండదు, ఫ్యూచర్ గ్యారంటీ ఉండదు, హ్యూజ్ రిస్క్, పెట్టుబడి పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక ధైర్యం ఏంటంటే మనకు చదువు చాలా బాగున్నప్పుడు ఉద్యోగం అనేది ఏ రోజైనా సాధ్యమే. సో అలాంటప్పుడు మనకు అవకాశం వచ్చినప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం వచ్చినప్పుడు నాకు వదులుకోవాలని లేకుండింది. ఆ టైంలో మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేశారు. అంటే నీకు బాగుంటుంది చేస్తే, యూ విల్ బి గుడ్ ఇన్ లీడర్షిప్ రోల్, సక్సెస్ఫుల్గా ఉంటుంది అని చెప్తే అప్పుడు సరే లెట్స్ ట్రై అని చెప్పి అప్పుడు కూడా చాలా టైం తీసుకున్నాం. నేను అన్నట్టు 2012లో కలవడం జరిగింది. 2014లో ఫ్రేయర్ ఎనర్జీ ఎస్టాబ్లిష్ చేసాం. ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది. ఇది 10th year. వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ 10 years. జాబ్ అంటే ఒక కంఫర్ట్ జోన్ అందరికీ. సో జాబ్ నుంచి బిజినెస్కి రావాలంటే చాలా తిరుగుతాయి, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మీకు అలా ఉండిందా? అఫ్ కోర్స్, ఎందుకంటే అదే టైంలో మా హస్బెండ్ కూడా బిజినెస్ స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ 2 years దానికంటే ముందు తను స్టార్ట్ చేశారు. సో దట్ వాజ్ ఆల్సో ద మెయిన్ రీజన్. తను బిజినెస్ చేస్తున్నప్పుడు మళ్ళీ నేను పెట్టడం అదే టైంలో ఇజ్ ఇట్ అ గుడ్ ఐడియా ఆర్ నాట్ అనేది ఉండింది. ఆ టైంలో బాబు కూడా చిన్న అబ్బాయి నాకు. సో ఆ డెసిషన్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ డెసిషన్. కానీ నేను అనుకోవడం ఈ రోజు వరకు దట్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ ఐ హావ్ మేడ్. ఎందుకంటే దీంట్లో ఉన్నంత రివార్డింగ్ జర్నీ ఇంకో దాంట్లో ఉండదు. ప్లస్ మేము ఇచ్చే ప్రోడక్ట్ కూడా ఎండ్ యూజర్స్కి చాలా బెనిఫిషియల్. సో అది కూడా ఉత్సాహం, చాలా హ్యాపీ నేను అది చేసినందుకు. సో చాలా ఛాలెంజెస్ ఉంటాయి, అలాగే ఫ్యామిలీని మేనేజ్ చేసుకోవడం కూడా ఒక పెద్ద ఛాలెంజ్. అంటే బిజినెస్లోకి వచ్చాక టైం స్పెండ్ చేయలేము, అసలు మనం దొరకదు బేసిక్గా. అంటే ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేశారు? సో అగైన్ హైదరాబాద్ నాది బేస్ అండి. సో ఇన్లాస్, పేరెంట్స్ అంతా ఇక్కడే. మోర్ ఇంపార్టెంట్లీ మనము మెంటల్లీ రెడీ ఉన్నప్పుడు వేరేవన్నీ సాధ్యం చేసుకోగలము.
ఈ బిజినెస్ పెట్టినప్పుడు కూడా నేను చెప్పినట్టు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండింది, దాని గురించి పెద్ద వరీ అయ్యలేదు. నెట్వర్క్ చాలా బాగుండింది నాకు, అండ్ ట్రావెల్ కూడా ఎక్కువ ఉండేది. యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ సేల్స్ అంతా నేను హెడ్ చేసేదాన్ని, మా కోఫౌండర్ సౌరభ్ ఏమో ఆపరేషన్స్ అండ్ ఫైనాన్స్ యూస్ టు మేనేజ్. సో ఆ టైంలో సేల్స్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్ జాబ్. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉండేవి, సో గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళటం, మాట్లాడటం, కాంట్రాక్ట్స్ తీసుకురావటం, పేమెంట్స్ తెచ్చుకోవటం, ఇవన్నీ చాలా డిఫికల్ట్ అనమాట. బట్ ఇట్ వాజ్ ఫన్, ఎంజాయబుల్. అండ్ బ్యాలెన్స్ అంటే ఏముంది, మనకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి చాలా వరకు అదొక పెద్ద హెల్ప్. మళ్ళీ అన్నట్టు మనము మెంటలీ ప్రిపేర్డ్ ఉండాలి ఈ విషయాల కోసము. మనం ఎప్పుడు రీజన్స్ ఎత్తుకుతా ఉంటే ఇట్ ఇస్ డిఫికల్ట్, ఆగిపోతాం. సో మనం ఎప్పుడు ఎలా చేయాలి, మన డే అంతా ఆర్గనైజ్ చేసుకోవాలి, మన ప్రయారిటీస్ మనం చూసుకోవాలి. ఫ్రెయిర్ ఎనర్జీ సోలార్ రూఫ్ టాప్, అసలు ఇది స్థాపించడానికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ వచ్చి ఈ సెక్టర్లో ఒక క్వాలిటీ ప్లేయర్ అనేది మొత్తం దేశంలో చూస్తే ఎక్కడిది అక్కడ కస్టమర్ ప్లేయర్స్ ఉన్నారనమాట. వరంగల్లో కొంతమంది సోలార్ కంపెనీస్ ఉన్నాయి, అలాగే నాగ్పూర్లో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, అలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఒక మంచి క్వాలిటీ ప్లేయర్, ఒక క్వాలిటీ స్టాండర్డ్స్తో మనం పెట్టాలి. ఒక కస్టమర్ మన దగ్గరకు ఆర్డర్ తీసుకోవాలంటే ఆ కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఒక బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ లేకుండింది. సెకండ్, ఒక కస్టమర్ సోలార్ సిస్టమ్ వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలంటే ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. మా ఏసీస్ పనిచేస్తాయా, కరెంట్ది జనరేషన్ కాబట్టి సేఫ్టీ ఉంటుందా, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మనకు ఏమన్నా డబ్బులు వస్తాయి ఒకవేళ మనం యూనిట్స్ గవర్నమెంట్కి ఇస్తే, ఇలాంటివి ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి వేర్ దే ఆర్ అన్ఆన్సర్డ్. సో మెయిన్ పర్పస్ వచ్చి అవేర్నెస్ అంటే కస్టమర్కి అసలు సోలార్ ఎందుకు పెట్టించుకోవాలి, ఎవరు పెట్టించుకోగలుగుతారు, అందరికీ ఆ కాస్ట్ అనేది పెద్ద విషయం మిగిలిపోయింది మైండ్లో, అప్ ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అని. సో అవన్నీ థియరీస్ అవేర్నెస్ పెంచి మేము కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు సోలార్ ఇండిపెండెంట్ హోమ్స్ మీద పెట్టుకోవచ్చు, అపార్ట్మెంట్స్కి ఏమో కామన్ ఏరియా లైటింగ్, లిఫ్ట్ లోడ్స్, పంప్ లోడ్స్కి పెట్టుకోవచ్చు. స్మాల్ బిజినెసెస్ ఉన్నాయనుకోండి, డీలర్షిప్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, వాళ్ళు కూడా సోలార్ పెట్టించుకోవచ్చు. ఎనీబడి పేయింగ్ ఎలక్ట్రిసిటీ బిల్ can put solar for themselves and quickly reduce their electricity bill. మా కస్టమర్స్ 10,000-15,000 20,000 కట్టిన వాళ్ళు ఈరోజు 1,000-2,000 కూడా కట్టరు. సో ఇట్స్ అ 25-year లైఫ్ కాబట్టి ఇట్ ఈస్ అ గుడ్ బిజినెస్, ఇట్స్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ కస్టమర్స్. బట్ చాలా మంది డౌట్ఫుల్గా ఉంటారు, సోలార్ పెట్టుకున్నా కూడా ఓన్లీ ఫ్యానే వస్తుంది, లైటే వస్తుంది, టోటల్గా ఉండదు అని చెప్పి ఒక డౌట్ ఉంటుంది. సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు పవర్ కట్స్ అనేవి తగ్గిపోయాయి మనకు రాష్ట్రంలో. సో సోలార్ మనం పెట్టే దాంట్లో బ్యాటరీస్ ఏమి ఉండవు యాక్చువల్లీ. సో ఆన్ గ్రిడ్ సిస్టమ్స్ అంటాము దీన్ని. సో బేసికలీ ఒక ఇంటి పైన ప్యానెల్స్ పెట్టి స్ట్రక్చర్ పెట్టి ఇన్వర్టర్ పెడతాం, ఈ కేబుల్స్ ఉంటాయి. ఓకే, దీనికి మనము డైరెక్ట్గా మీటర్కే కనెక్ట్ చేసుకుంటాము. అది కూడా మొత్తం సోలార్ పని, వాట్ ఎవర్ ఇస్ రిలేటెడ్ టు సోలార్ ఫ్రెయిర్ ఎనర్జీ విల్ టేక్ కేర్. గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకోవడం, మీటర్ మార్చడం, అదంతా మేమే తీసుకుంటాం. సో ఏసీస్ రన్ అవుతాయి, ఏది మనకు డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కరెంట్ వస్తుంటే ఇది ఎక్కడి నుంచి లైట్ వస్తుంది, మనకు గ్రిడ్ పవర్ నుంచా సోలార్ అనేది యూజర్కి ఏం తెలియదు. సీమ్లెస్గా మనకు పవర్ వస్తుంది, అదేం ఇష్యూ లేదు. ఎండ్ ఆఫ్ ద మంత్ బిల్ తగ్గుతుంది, ఎందుకంటే మనం సెల్ఫ్ జనరేట్ చేసుకుంటున్నాం కాబట్టి గ్రిడ్ నుంచి పవర్ తీసుకోవట్లేదు. సో యువర్ బిల్ విల్ రెడ్యూస్ ఎండ్ ఆఫ్ ద మంత్. సో టెక్నికల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? టెక్నికల్ ఇష్యూస్ ఆర్ వెరీ లిమిటెడ్. సోలార్లో మూవింగ్ పార్ట్స్ అనేవి లేవు. సో మనం సిస్టమ్ ఒకసారి ఇన్స్టాల్ చేస్తే ప్యానెల్స్ అక్కడే ఉంటాయి కాబట్టి ఓన్లీ థింగ్ ఇస్ మనకి ఇక్కడ డస్ట్ కొంచెం ఇండియాలో అదొక ప్రాబ్లమ్. సో డస్ట్ ఒకవేళ పడితే ప్యానెల్స్ మీద యూనిట్ జనరేషన్ తగ్గుతుంది అనమాట. సో మేము మా టెక్నాలజీ యాప్ ద్వారా మేము కస్టమర్స్కి అప్డేట్స్ కూడా పంపిస్తాము. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ జస్ట్ వాటర్తో క్లీన్ చేయాలి ప్యానెల్స్. ఓకే, ఒక ఇండిపెండెంట్ హౌస్కి ఎన్ని ప్యానెల్స్ అవసరం ఉంటుంది? ఇప్పుడు హైదరాబాద్ సిటీలో చాలా గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి, 300-400 ఇల్లు కలిసి ఒక కమ్యూనిటీలో ఉంటున్నాయి. వీళ్లకు ఒక ఇంటికి 1 మీటరే ఉంటుంది. అన్లైక్ అదర్ హౌజెస్లో 3-4 మీటర్లు ఉంటాయి ఒక ఇంట్లోనే, ఒక ఫ్లోర్. కానీ మనం ఒక విల్లా కమ్యూనిటీలో ఒక హౌస్, ఇండిపెండెంట్ హౌస్ని అనుకుంటే ఒక 3 బెడ్రూమ్ హౌస్ అనుకుందాము. వాళ్లకు లెట్సే యావరేజ్ బిల్ 3,000 నెలకు కడుతున్నారని. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కూడా ఉంది. సో హోమ్ ఓనర్స్కి 3 కిలోవాట్ పైన అంటే 3 కిలోవాట్ల పైన పెట్టుకుంటే 78,000 78,000 సబ్సిడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కస్టమర్కి డైరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి
ఒక 3,000 కరెంట్ బిల్ కడుతున్నారు అంటే 3 కిలోవాట్ సోలార్ సిస్టమ్ పెట్టుకోవాలి. Okay. ఆ 3 కిలోవాట్ సోలార్ సిస్టమ్ పెట్టుకోవాలి అంటే వాళ్ళకు 2 లక్షల లోపలే ఇన్వెస్ట్మెంట్ ఓకే. అంతే. సో అండ్ ఇది పెట్టుకున్నందుకు సంవత్సరానికి 40,000 50,000 దాకా వాళ్ళకు కరెంట్ బిల్ తగ్గుతుంది. ఓకే. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసింది 3 నుంచి 4 సంవత్సరాల లోపల రికవర్ అయిపోతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేయగలమా లేదా అని చెప్పి డౌట్ ఉంటుంది. సో దాని గురించి చెప్పండి. ఇప్పుడు సోలార్ నేను ఇన్వెస్ట్మెంట్ చెప్పినట్టు 1,50,000 నుంచి 2.5 లక్షల లోపల ఒక ఇండిపెండెంట్ హౌస్కి సోలార్ పెట్టుకోవచ్చు అనమాట. వాళ్ళకు అప్ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అనిపిస్తే మేము లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. విత్ ఇన్ 3 minutes మై టీమ్ విల్ అప్రూవ్. మనకు డాక్యుమెంట్స్ ఇస్తే ఇమ్మీడియట్గా త్రూ టెక్నాలజీ మీకు చెప్పేస్తాం మీరు క్వాలిఫై అవుతారా లోన్కి లేదా అనేది. సో ఇమ్మీడియట్గా ఈ కరెంట్ బిల్ కట్టుకునే బదులు ఈఎంఐస్లో మీరు సోలార్ తీసుకోవచ్చు. అప్పుడు బిల్ 0 వస్తుంది. ఎస్, ఆ ఫెసిలిటీ ఉంది. సో మీ జర్నీ గురించి మాట్లాడుకుంటే 10 years అవుతుంది. సో అనుకోకుండా బిజినెస్లోకి వచ్చేసారు. సో 100 crores టర్న్ ఓవర్ వచ్చింది అంటే చాలా తక్కువ టైంలో. సో హౌ యూ ఫీల్? మోర్ దెన్ 100 crores యాజ్ అ రెవెన్యూ. ఐ థింక్ ఒక టీమ్ ఫామ్ చేసాము అండ్ కస్టమర్కి మంచి ప్రోడక్ట్ ఇస్తున్నందుకు ఎక్కువ సంతోషం అనిపిస్తుంది. మోర్ దాన్ ద రెవెన్యూస్ అనేది దట్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డూయింగ్ గుడ్ బిజినెస్. యూ విల్ గెట్ గుడ్ రెవెన్యూస్, రైట్? బట్ యాక్చువల్లీ మనం ఇచ్చే సర్వీస్ ప్రోడక్ట్ కస్టమర్కి యూస్ఫుల్గా ఉంటే అది ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. ప్లస్ ఇట్స్ ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ. సో దట్ ఈస్ మోర్ సాటిస్ఫైయింగ్ టు మీ. ఐ థింక్ ఒక జాబ్ చేయాలి అంటే వేరు, మనం చదువుకుంటాము, ట్రైనింగ్ అదంతా ఉంటుంది. బట్ బిజినెస్ చేయాలంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అంటే లీగల్గా చూసుకోవాలి, ఎంప్లాయీస్ని చూసుకోవాలి, అన్నీ ప్రాపర్గా చూసుకోవాలి. ఒక ఎక్స్పీరియన్స్ లేకుండా, బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేకుండా అడుగు పెట్టామంటే చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా ఎలా మేనేజ్ చేశారు మీరు? యాక్చువల్లీ ఇప్పుడు జనరేషన్ చేంజ్, ఇప్పుడు అంతా ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్ అండ్ ఎన్నో స్టార్టప్స్కి సపోర్ట్ సిస్టమ్. ఇప్పుడు V-Hub ఉంది, T-Hub ఉంది. ప్రతి చోట మనకు చిన్న ఐడియా ఉన్న ఒకవేళ దాన్ని తీసుకెళ్తే 10 మంది రెడీగా ఉన్నారు కోచ్ చేయడానికి, మెంటర్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి, ఫైనాన్స్ ఇవ్వడానికి. మేము 10 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినప్పుడు ఇంత ఈకో సిస్టమ్ అయితే లేదు. అండ్ మేమంతా జాబ్ మీద నేర్చుకున్నదే. లైక్ మార్కెటింగ్ అంటే ఏంటి, HR పెట్టాలంటే ఎలాంటి ప్రాసెసెస్ పెట్టాలి, ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్స్ ఎలా ఉండాలి, లీగలీ కాంట్రాక్ట్స్ ఏంటి, స్ట్రక్చర్ ఎలా ఉండాలి, కస్టమర్స్తో మేము కాంట్రాక్ట్స్ ఎంటర్ అవుతాయి, పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ అయితే ఆల్ ఆన్ ద జాబ్ వి లర్న్డ్. కొంచెం ఎక్స్పీరియన్స్ నాకు ఉంటుంది ఎందుకంటే నేను ల్యాంకోలో వర్క్ చేసినప్పుడు ఒక డిపార్ట్మెంట్ అని కదా, ఐ హెడెడ్ ద సౌత్ ఇండియా డివిజన్. సో నా కింద సేల్స్, ఆపరేషన్స్, ల్యాండ్ అక్విజిషన్ అన్నీ ఉన్నాయి. సో అక్కడ నాకు ఒక లెవెల్ ఆఫ్ అవగాహన వచ్చిండింది. దాని తర్వాత ఒక US బేస్డ్ కంపెనీకి కూడా వర్క్ చేశాను నేను ల్యాంకో తర్వాత. సో అక్కడ కాంట్రాక్ట్స్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం నాలెడ్జ్ ఉండింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే నెట్వర్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనము 10 చోట్ల వెతుక్కునే బదులు ఒక్కరితో మాట్లాడితే ఎంతో వాల్యుబుల్ ఇన్పుట్స్ వస్తాయి. సో I am very good with people. I have a huge network in the business community. So any doubts I have, వాళ్ళని అడిగితే అక్కడ నుంచి ఇమ్మీడియట్గా 5 answers వస్తాయి నాకు క్లియర్లీ. ఇలాంటి ఛాలెంజ్ అయితే ఇలా అడ్రస్ చేయాలని. సో దట్స్ గుడ్. నేను ఒక ప్రోగ్రామ్ చేశాను స్టాన్ఫర్డ్ సీడ్ అని, కాలిఫోర్నియా బేస్డ్ స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు ఇండియన్స్కి స్టార్ట్ చేశారు, ఫౌండర్స్కి అండ్ కో-ఫౌండర్స్ కోసము ఈ ప్రోగ్రామ్. I was in the first batch, 2017-18 I did that program. Only co-founders and founders. So business owners ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చింది నాకు అక్కడ ఫస్ట్ టైం. అప్పుడు ఫ్రేయర్ ఎనర్జీ స్టార్ట్ చేసి 3-4 సంవత్సరం. సో టైమింగ్ వైజ్ ఇట్ వాజ్ వెరీ గుడ్. అండ్ మాకు ఆ ప్లాట్ఫామ్ చాలా వాల్యుబుల్గా ఉండింది ఎందుకంటే వేరే కో-ఫౌండర్స్ కూడా సిమిలర్ ఛాలెంజెస్, సిమిలర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో మేము కలిసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే వాళ్ళము. సో దట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. విమెన్ ఎంప్లాయీస్ గురించి చెప్పండి. అంటే ఉమెన్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారా? యాక్చువల్లీ మేము ఆపరేట్ చేసే సెక్టర్ అంటే ఇన్ఫ్రా బిజినెస్లో చాలా తక్కువ మంది విమెన్ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఇన్ మై కంపెనీ లీడర్షిప్ టీంలో అయితే దెర్ ఆర్ మోర్ విమెన్ దెన్ మెన్ ఇన్ ద లీడర్షిప్ టీమ్. మై ప్రోడక్ట్ హెడ్, మార్కెటింగ్ హెడ్, HR head, finance head, I am there. And then we have ops, sales and my co-founders are ముగ్గురు బాయ్స్ అయితే మిగతా వాళ్ళంతా విమెనే.
ప్లస్ మాకు డిజైన్ టీమ్ డిపార్ట్మెంట్ ఉంది అండ్ సప్లై చైన్ టీమ్స్, వీ హ్యావ్ అకౌంట్స్, ఎవ్రీబడి, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ విమెన్ ఎంప్లాయీస్. ఆల్మోస్ట్ 25-30% ఆర్ విమెన్. స్టార్టింగ్ స్టేజ్లో డెఫినెట్లీ ఒక కస్టమర్ని అట్రాక్ట్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి, చాలా క్లియర్గా చెప్పాలి వాళ్ళకి. సో అది ఎలా ఫేస్ చేశారు మీరు? యాక్చువల్లీ ప్రతి ఆర్డర్ మేమే క్లోజ్ చేసేవాళ్ళం ఆ టైంలో. అండ్ సేల్స్ వాళ్ళని పెట్టినప్పుడు ఇబ్బంది పడేవాళ్ళం, ఎందుకంటే ఆర్డర్ కన్వర్జన్స్ తక్కువ అయిపోతాయి. ఎందుకంటే బిజినెస్ ఓనర్గా మేము కలవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కస్టమర్కి ఎవరు, ఎందుకంటే మనం అమ్మేది టికెట్ సైజ్ వచ్చి 2-3 లక్షల ప్రోడక్ట్. బిజినెసెస్ అయితే ₹1,00,00,000 కూడా పెడతారు సోలార్కి. సో వాళ్ళకి ఎప్పుడు బిజినెస్ ఓనర్స్తో కలవాలనే ఉంటుంది. ఎస్పెషలీ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆపరేషన్లో ప్రతి లీడ్, ప్రతి ఆర్డర్లో నేను కానీ సౌరభ్ కానీ కలిసి ఆర్డర్స్ క్లోజ్ చేసింది. కానీ ఒకసారి ఆ ట్రాక్షన్ బిల్డ్ అయ్యి ఆ బ్రాండ్ బిల్డ్ చేసిన తర్వాత థింగ్స్ లైక్ ప్రాపర్ వెబ్సైట్, యాప్, లీగల్ స్ట్రక్చర్, అడ్వర్టైజింగ్, ఇవన్నీ కొంచెం బాగా చేస్తే ఒక క్రెడిబిలిటీ అనేది కస్టమర్స్ దగ్గర ఉంటుంది. అవన్నీ మేము సిస్టమేటిక్గా చేసుకుంటూ వచ్చాం. అండ్ దట్ ఈస్ అవర్ ప్రిన్సిపల్స్, దట్ గివ్ కస్టమర్ వాట్ వీ ప్రామిస్, రైట్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. సో మీ సోలార్ పర్చేస్ చేయాలంటే కనుక ఎందుకు, అంటే ఆ క్వాలిటీ గురించి ఏం చెప్తారు మీరు? దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఎవరైనా సోలార్ పెట్టించుకోవాలంటే ఫ్రేయర్ అనే ఆలోచించాలి సోలార్కి. ఈరోజు మేము ఆంధ్ర, తెలంగాణలో నంబర్ 1 కంపెనీ, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్ అనుకోండి టాప్ 3 కంపెనీస్ ఇన్ ద కంట్రీ రెసిడెన్షియల్ సెక్టర్లో. అండ్ దాని అర్థం ఏంటంటే మాకు ఉన్న సైట్స్, ప్రాజెక్ట్స్, కస్టమర్స్ చాలా ఎక్కువ ఉన్నారనమాట సిటీలో. సో సోలార్ తీసుకున్నప్పుడు ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్, అంటే సర్వీస్ రిక్వెస్ట్స్ వస్తే కస్టమర్స్కి అదొక ఆలోచన. ఎందుకంటే 25 ఏళ్ళు ఈ ప్రోడక్ట్ నా రూఫ్ మీద ఉండాలి అంటే ఆఫ్టర్ సేల్ సపోర్ట్ షుడ్ బి స్ట్రాంగ్. చిన్న ప్లేయర్స్ ఏమైపోతారంటే వాళ్ళు ఈరోజు సిస్టమ్ పెడతారు, రేపు ఉంటారో లేదో మనకు ఐడియా లేదు, దాని వారంటీ ఎవరు చూస్తారు, అది పని చేస్తుందా లేదా అనేది గ్యారంటీ ఉండదు. ఫ్రేయర్ ఎనర్జీ వీ హ్యావ్ డెవలప్డ్ ద ప్రోడక్ట్ యాప్. ఇవన్నీ ఈజీ కాదు కదా, వీ ఇన్వెస్టెడ్ సో మచ్ మనీ ఇన్ డెవలపింగ్ ద ప్రోడక్ట్. అంటే వీ కేర్ టు ఇప్పుడు కస్టమర్ నాకు ఫుల్ పేమెంట్ ఇచ్చిన తర్వాత వై షుడ్ ఐ వరీ అబౌట్ మానిటరింగ్ ద సిస్టమ్, అది పర్ఫార్మెన్స్ బాగుందా బాగాలేదా అనేది నాకు సంబంధం ఉండకూడదు. కానీ వీ మానిటర్ ఆల్ అవర్ కస్టమర్ సైట్స్. ఇంటర్నెట్ వైఫై త్రూ కనెక్ట్ చేస్తారు. ఇక్కడ నాకు ప్రతి సిస్టమ్ ఎలా పనిచేస్తుందో నాకు డేటా వస్తుంది. ఇక్కడ ఎవ్రీ 15 minutes మై డేటా గెట్స్ అప్డేటెడ్. మై టీమ్ కెన్ టెల్ ఇక్కడ సైట్ డౌన్ ఉంది, ఇక్కడ సైట్ సరిగ్గా జనరేషన్ లేదు. సో కస్టమర్ చెప్పే లోపే మాకు ట్రిగర్స్ వస్తాయి. సో ఇలాంటి ఇన్సైట్స్, డేటా సిస్టమేటిక్గా చేయడం అనేది అందరు చేయరు. ఒకటి ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్, 1 ఫైనాన్సింగ్. మా కాంపిటీషన్లో చాలా తక్కువ మంది కెన్ ఆఫర్ ఫైనాన్సింగ్. అండ్ ఫైనాన్సింగ్ తెచ్చాము అంటే ఒక బ్యాంక్, ఒక NBFC మాకు వచ్చి ఫైనాన్సింగ్ ఇచ్చిందంటే మా ప్రోడక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉందని. అంటే ఇప్పుడు ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్ మనం తీసుకున్నా కూడా, ఒక ఫ్రిడ్జ్ కానీ, ఒక AC కానీ, ఏ తీసుకున్నా కూడా లైక్ మినిమం 5 years వారంటీ ఉంటుంది. సో ఇక్కడ మీరు 25 years వారంటీ ఇస్తున్నారు. సో ఇందులో మీకు ప్రాఫిట్ ఏమైనా ఉంటుంది అని చూసుకోవచ్చు కదా. అంటే 25 years అని అంటే ఒక కస్టమర్ని, అలా చాలా మంది కస్టమర్స్ ఉంటారు. సో మేనేజ్ చేయడం కష్టం కదా, మీకు అనిపించలేదా అలా? యాక్చువల్లీ మేము ఇచ్చేది కూడా 5 years వారంటీయే. లైఫ్ ఆఫ్ ద ప్లాంట్ వచ్చి 25 years. సో దే కెన్ ఎక్స్టెండ్ ద లైఫ్, అంటే వారంటీ మనకు పెంచుకుంటే వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం కార్ తీసుకున్నప్పుడు కూడా అంటారు కదా, మీరు 3 years వారంటీ వచ్చేటప్పుడే 2 years వస్తుంది, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో లైక్ దాట్ వీ గివ్ 5 year వారంటీ. దాన్ని మించి వాళ్ళు ఒకవేళ ఎక్స్టెండ్ చేసుకొని మాకు ఇస్తారు వారంటీ అంటే వీ కెన్ ఎక్స్టెండ్ ద వారంటీ బై అనదర్ 5 years. వాట్ ఈజ్ సోలార్? సో చాలా మందికి అవగాహన లేదు సోలార్ ఎనర్జీ గురించి. అసలు దీని గురించి బ్రీఫ్గా చెప్తారా? షూర్. సోలార్ అనేది సూర్యుడి నుంచి వచ్చే సన్లైట్తో జనరేట్, మనము ప్యానెల్స్ పెడితే అది సన్లైట్ లైట్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది అనమాట మనకు కన్జ్యూమ్ చేయడానికి. సోలార్వి 2 benefits ఉన్నాయి. 1 is light energy, 1 is heat energy. There is another completely different technology called solar thermal. Okay? That is used in different industries and different purpose. మేము వచ్చి లైట్ ఎనర్జీ వాడి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాము. అండ్ ఇండియాలో సన్లైట్కి తక్కువ లేదు. మనకు ఎక్కడికి వెళ్ళినా యూ విల్ హ్యావ్ గుడ్ సన్లైట్. సో మన దేశంలో ఉన్న సన్లైట్ మనం ట్యాప్ చేసుకుంటే మనకు థర్మల్ పవర్ అనేది వాడే అవసరం కూడా లేదనమాట ఈరోజు, రైట్? సో సోలార్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ స్ట్రీట్ లైట్స్లో మనం చూస్తాము సోలార్ వాటర్ హీటర్స్ అనేవి చూసారు. సో సోలార్ వాటర్ హీటర్ ఈజ్ ఆల్సో కాంబినేషన్ ఆఫ్ హీట్ అండ్ లైట్, వాటర్ హీట్ చేయడానికి.
ఇంకో వచ్చి సోలార్ ఫెన్సింగ్ అంటారు ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్, దట్ ఈస్ ఫెన్సింగ్. సోలార్ మెయిన్ బ్యూటీ ఏంటంటే ఇప్పుడు థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ అనుకోండి ఒక 3-5 years పడుతుంది. 600 megawatts 1000 megawatts ప్లాంట్ పెట్టాలంటే 3 years to 5 years పట్టేస్తుంది. మనం అది పెట్టాలి, ఫ్యాక్టరీ పెట్టాలి, అక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ సెటప్ చేయాలంటే. సోలార్ అంటే ఈరోజు ఆలోచిస్తే వీ కెన్ ఇన్స్టాల్ టుమారో, రైట్? సో క్విక్లీ వీ కెన్ స్కేల్. మన లెగో కిట్స్ ఉంటాయి కదా, చిన్న బ్లాక్స్ లాగా. ఒక హౌస్కి 5 panels అవసరం ఉండొచ్చు, ఒక ఫ్యాక్టరీకి 100 panels అవసరం ఉండొచ్చు. సో ద సిస్టమ్ ఇస్ వెరీ సింపుల్ అండ్ ఈజీ టు ఇన్స్టాల్. మనకు సోలార్ నుంచి వచ్చేది డైరెక్ట్ కరెంట్ అంటాము. వీ పుట్ అన్ ఇన్వర్టర్ టు కన్వర్ట్ ఇన్ టు ఏసీ కరెంట్ ఫర్ యూజింగ్ ఇన్ ద హౌస్. ఓకే, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తున్నారా మీరు సోలార్ ఎనర్జీ గురించి? ఆల్ ద టైమ్. సో డిజిటలీ వీ కెన్, అంటే ఎక్కువ కస్టమర్స్ని రీచ్ కావచ్చు. సో ఫేస్బుక్, we do Instagram, all these. ఇవన్నీ కాకుండా ఆన్ ద గ్రౌండ్ అంటే అపార్ట్మెంట్ విల్లా కమ్యూనిటీస్ ఉంటాయి కదా, సో వీ సెటప్ అ స్టాల్ టు ఎడ్యుకేట్ కస్టమర్స్. ఇప్పుడు ఒక ఆర్డర్ వచ్చిందనుకోండి నాకు ఒక విల్లా కమ్యూనిటీలో, వాళ్ళ దగ్గర ఒకవేళ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళే ఇన్వైట్ చేస్తారనమాట. అంటే వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు 4000 వచ్చే బిల్ ఇప్పుడు 200 రూపాయలు వస్తుందంటే దే ఆర్ వెరీ ప్రౌడ్, దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే ఇన్వైట్ అస్. మా నేబర్స్ కూడా పెట్టించుకుంటారని. సో వీ గో అండ్ అట్లాంటి షోస్ చేస్తే, రోడ్ షో, వీ గో అండ్ సిట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ కస్టమర్స్కి ఏమైనా ఉంటే అలా ఆర్డర్స్ కన్వర్ట్ చేస్తాము అవేర్నెస్ కోసము. అవి కాకుండా సమ్టైమ్స్ ఐ గో టు స్కూల్స్, like 2-3 times I have gone to big schools to teach children. So basically they can learn how to read an electricity bill and provide, వాళ్ళకి సిస్టమ్ సైజ్ ఎంత పడుతుంది, వాళ్ళు ఎంత సేవ్ చేయగలుగుతారు అనేది దే కెన్ ప్లాన్. సో ఫ్యూచర్లో సోలార్ ఎనర్జీని మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఎఫర్ట్ చేసేలాగా ఏమైనా వర్క్ చేస్తున్నారా దానిపైన? అబ్సల్యూట్లీ. మేము ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిందే మిడిల్ క్లాస్ కూడా కాదు, బిలో పావర్టీ లైన్ అంటారు, బిలో ద పావర్టీ లైన్ ఇన్కమ్ వాళ్ళకి మేము సోలార్ అందించాము. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ప్రతి హోమ్ ఓనర్కి సబ్సిడీ అందిస్తున్నారు. మిడిల్ క్లాస్ కనే కాదు, ఎవరైనా సోలార్ పెట్టించుకోవాలంటే భయపడే పని లేదు. ఎందుకంటే ఒక ఇంటికి 300 యూనిట్ల కంటే తక్కువ కన్జంప్షన్ ఉన్న వాళ్ళకి 1,00,000 కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అది కూడా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ లేకుండా లో ఇంట్రెస్ట్ ఈఎంఐస్ కింద స్కీమ్ రన్ చేస్తున్నారు. సో అందరు పెట్టించుకోవడానికి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా మంచి విషయాలు చెప్పారు. అండ్ సోలార్ గురించి చాలా మందికి అవగాహన లేదు, చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.